నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రోడ్డు విస్తరణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. 10 ఏళ్లుగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి సోమశిల వరకు రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాల ప్రజలు నిత్యం ఆత్మకూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే స్టూడెంట్స్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు వెళ్లలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఆత్మకూరు ప్రజల సమస్యలను తీర్చిన తర్వాతే ఓటు అడగాలంటూ సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలో రోడ్డు విస్తరణ కోసంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు ఈరోజు రాస్తారోకో చేస్తూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ నుంచి సోమశిల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు ఆపేశాయి. ఈ 10 సంవత్సరాల నుంచి మేకపాటి కుటుంబమే ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి అయితేమి, మేకపాటి విక్రమరెడ్డి గారు అయితేమి నిత్యం 10 సార్లు ఈ రోడ్డు మీద వెహికల్స్లో తిరుగుతున్నారు. వాళ్ళు నడిసొస్తే ఈ ట్రాఫిక్ సమస్య తెలుస్తూ ఉంది. ఆత్మకూరు డివిజనల్ కేంద్రం 10 మండలాల నుంచి వందల వేల సంఖ్యలో రకరకాల అధికార కార్యక్రమాలకు ప్రజలు వస్తున్నా ప్రజలు ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి. అంబులెన్స్ వచ్చినా గంటలు ఆగిపోయే పరిస్థితి. స్కూళ్ళు వ్యాన్లు కూడా ట్రాఫిక్ నియంత్రణలో చిక్కుకుపోయి విద్యార్థులు కూడా లేటుగా పోవాల్సిన పరిస్థితి. అందుకనే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు, రాబోయే ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారు. మీరు మళ్ళా ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఈ రోడ్డు విస్తరణ మీద హామీ ఇవ్వాలి. ఈ రోడ్డు విస్తరణ చేసి ప్రజలను ట్రాఫిక్లో నుంచి కష్టాల నుంచి తొలగిస్తా అని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి మీరు ఎలక్షన్ ప్రచారం రావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఆత్మకూరే కాదు, ఏ పట్టణం అయినా కూడా అభివృద్ధి చెందాలంటే ముందు రోడ్లు విస్తరణ అవసరం. అటువంటి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆయన పట్టణం ఉండడం అనేది అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఆత్మకూరు పట్టణ ప్రజలారా, మీరు గమనించినట్లయితే ఈ రోడ్డు విస్తరణ చేసి మన యొక్క మానవ ప్రాణాలని కాపాడడం కోసం ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి వ్యయం వారు ఇచ్చినది ఓయబ్బా అంటే 15 కోట్ల రూపాయలు. ఎమ్మెల్యే గారిని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి మీరు ఆత్మకూరుని అభివృద్ధి చేశాం అని చెప్తున్నారు. మీ అభివృద్ధి ఎక్కడా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆత్మకూరే కాదు,